నోట్ల రద్దు దెబ్బతో బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో బడాబాబులు కొంతమంది జాగ్రత్త పడి పాత నోట్లను కొత్త నోట్ల రూపంలో సర్దేసుకుంటున్నారు. అదలా ఉంటే నిజామాబాద్లోని ప్రైవేట్ వైద్యులు భారీగానే సంపాదించారు. ఒక్కసారిగా నోట్ల రద్దు వ్యవహారంతో అంతా బెంబేలెత్తిపోయారు. గుట్టలు గుట్టలుగా పోగేసుకున్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రులకు తాళాలు వేసి పెద్ద డాక్టర్లు రాష్ట్ర రాజధానిలో మకాం వేశారంట. కోట్ల రూపాయల బ్లాక్ మనీ వైట్ గా మారిందట. నిజామాబాద్ నగరంలో ఆయా వైద్య విభాగాలకు చెందిన డాక్టర్లు వైద్యం పేరుతో కోట్ల రూపాయలు వెనకేశారు. అయితే పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభావం వారికి సంకటంగా మారింది. పెద్ద ఎత్తున సొమ్ము మార్పిడి చేసుకుందామంటే ఆదాయ పన్ను బెడద పొంచి ఉండడంతో వారంతా పక్కదారులు పడుతున్నారు. అంత భారీ మొత్తంలో డబ్బు లెక్క చూపడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో వీరు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నారు. నోట్ల మార్పిడి కేటుగాళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మాయిగాడి సహకారం తీసుకోవాలనుకున్నారు. 6 వైద్య శిఖామణులు కలిసి కూటమి కట్టారు. వారి వద్ద భారీ మొత్తంలోని సొమ్ము ఉన్నట్లు తెలిసిందే. ఒక్కసారిగా అంత భారీ మొత్తాన్ని వైట్ చేసుకునే నిమిత్తం మాఫియా చేతికి ఇవ్వడానికి సాహసం చేయలేకపోయారు. మొదట స్వల్ప మొత్తం ఇచ్చి అనుకున్నది నడుపుకుందామనుకున్నారట. అందుకే మొదటగా 6 కలిసి 2 కోట్ల వరకు ముట్ట చెప్పినట్టు సమాచారం. వారి బలహీనతను క్యాష్ చేసుకున్న సదరు వ్యక్తి బాగానే క్యాష్ చేసుకున్నాడట. ఆ మాయిగాడు డబ్బు తీసుకుని పత్తా లేకుండా పోయాడట. నిన్న మొన్నటి వరకు ఫోన్లలో అందుబాటులో ఉన్న ఆ వ్యక్తి మాయమయ్యాడు. తాను మోసపోయారని తెలిసి 6 వైద్యులు లబోదిబోమన్నారట. పోలీసులు ఆశ్రయిస్తే తాము చేసిన నిర్వాకం తమకే బెడిసి కొడుతుంది. దీంతో నగదుతో ఉడాయించాడని ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పోయిందట వారికి. ఫిర్యాదు చేస్తే పెద్ద మొత్తంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్పిడి ప్రయత్నం చేయడం నేరంగా పరిగణించి తమపైనే కేసులు నమోదవుతాయని భయపడి మిన్నకుండిపోయారంట ఆ వైద్యులు. తమ సన్నిహితుల వద్ద వారి విషయాన్ని మొరపెట్టుకోవడంతో ఆ నోట ఈ నోట ఈ విషయం బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం. తాము మోసపోయిన అంశంపై ఏం చెయ్యాలి అన్న అంశంపై చర్చించేందుకు సదరు వైద్యులు ఓ రహస్య ప్రాంతంలో సమావేశమయ్యారట. తామిచ్చిన నగదు తిరిగి రాబట్టుకోవడానికి ఏం చెయ్యాలి అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్న వారు ఎలాగైనా ఆ బ్రోకర్ను దొరకబట్టుకుని నయానో భయానో దారికి తెచ్చుకుని 2 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవాలని స్కెచ్లు గీస్తున్నారట. అయితే విషయం బయటకు పొక్కితే లేనిపోని సమస్యలు వస్తాయని తెలిసి అంతర్మథనం చెందుతున్నారని సమాచారం. ఆ క్రమంలో వారు రాజకీయ నేతలను ఆశ్రయించి తమకు సొమ్మిప్పించి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ యావత్తు వ్యవహారం వారు తమపై విచారణ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారట. స్థానిక ఖలీల్వాడీలో దాదాపు 200కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా మంది వైద్యులు కోట్ల రూపాయలు గడించారు. అయితే పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటికే చాలా మంది వైద్యులు ఓ వారం పాటు కనిపించకుండా పోయారు. ఆయా ఆసుపత్రులు నిత్యం రోగులతో కలకల్లాడేవి. అయితే తెలియగానే చాలా మంది వైద్యులు ఆసుపత్రులకు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు డాక్టర్లంతా తాము వెనకేసుకున్న కోట్లను తెల్లగా మార్చుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారని సమాచారం. ఇప్పటికే ₹1,00,000 20% వంతున కమిషన్ ఇచ్చి చాలా మంది డాక్టర్లు తమ బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారట. కొందరికి బ్యాంకు మేనేజర్లు పరిచయం ఉండడంతో వారి ద్వారా కూడా బ్లాక్ మనీని వైట్ గా మార్చుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు వైద్యులు తమ సిబ్బంది పేరిట నగదు జమ చేసినట్లు సమాచారం. మొత్తానికైతే రోగుల నుంచి దండుకున్న భారీ సొమ్మును వైట్ గా మార్చుకునేందుకు డాక్టర్లు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదంట.